both windings are present, the torque developed between these two windings is K3 VI cos theta minus tau, where theta is called angle between the voltage and current and tau is the relay maximum angle. So normally the relays are most of the relays are electromagnetic relays. So in electromagnetic relays we are having two types of windings. One is current winding and second one is voltage winding. In some cases both windings are also present. So now considering the current winding and voltage winding and the voltage current winding, the universal torque equation is tau is equal to K1I square plus K2 V square plus K3 VI cos theta minus tau plus K4. Okay, considering both windings, where K1, K2, K3 are called tap setting. Tap ante em ledu a value kada relay on avvali, that is called tap setting. Okay, or constants of voltage and current. And K4 is called mechanical restraint. అంటే ఒక రిలే ఆపరేట్ అవ్వడానికి మనకేం కావాలి, రీస్ట్రైనింగ్ కాయిల్ కావాలి. రీస్ట్రైనింగ్ అంటే ఏంది, స్ప్రింగ్ కావాలి. అంటే రిలే ఆపరేట్ అయ్యి మన యాక్చువల్ పొజిషన్ కావాలి, అంటే స్ప్రింగ్, కంట్రోల్ స్ప్రింగ్ అంటాం దాన్ని. దట్ ఈస్ కాల్డ్ స్ప్రింగ్ కాన్స్టాంట్ ఆర్ రీస్ట్రైన్ ఆర్ స్ప్రింగ్ ఆర్ గ్రావిటీ అంటాం దాన్ని. ఓకే, వేర్ ప్లస్ ఆర్ మైనస్ ఇండికేట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ ఇండికేట్ అవసరం లేదు మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఓవర్ కరెంట్ రిలేస్కి ఈ వాల్యూ ఎలా ఉంటుంది, టార్క్ ఈక్వేషన్ ఫర్ ఓవర్ కరెంట్ కదా, కాబట్టి కరెంట్ వాల్యూ మాత్రమే తీసుకుంటాము, వోల్టేజ్ని తీసుకోము, వోల్టేజ్ కరెంట్ వాల్యూని తీసుకోము, రీస్ట్రైనింగ్ వాల్యూని తీసుకుంటాము. వేర్ నెగిటివ్ సైన్ ఈజ్ అసైన్ టు K4 యాజ్ టార్క్ ప్రొడ్యూస్డ్ బై స్ప్రింగ్ ఈజ్ రీస్ట్రైనింగ్. అంటే రీస్ట్రైనింగ్ ఆపోజిట్ కదా, అందుకని మనం ఇక్కడ మైనస్ తీసుకుంటాము. ఫర్ డైరెక్షన్ రిలేస్కి ఏముంటాయి, కరెంట్, ఇండివిజువల్ కరెంట్ వాల్యూ తీసుకోము, వోల్టేజ్ వాల్యూ తీసుకోము, ది కాంబినేషన్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ యాంగిల్ తీసుకుంటాము డైరెక్షన్ రిలేస్కి, అండ్ మైనస్ K4. అండర్ వోల్టేజ్ రిలేస్కి వోల్టేజ్ కదా, పేరు ఉంది వోల్టేజ్ అంటే వోల్టేజ్ వాల్యూ తీసుకుంటాము, కరెంటు ఉండే వాల్యూ తీసుకుంటాము. డైరెక్షన్ అంటే ఏముంది, ఇక్కడ కరెంటు లేదు, వోల్టేజ్ లేదు, కాబట్టి బోత్ మిక్సింగ్ తీసుకుంటాము. ఓవర్ కరెంట్ ఉంది కాబట్టి కరెంటు మాత్రమే తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంపెడెన్స్ రిలే, ఇంపెడెన్స్ అంటే ఏంది, జెడ్ తెలుసు కదా. ఇంపెడెన్స్కి ఏమవుతుంది, I తీసుకోవాలి, V తీసుకోవాలి, రీస్ట్రైనింగ్ K4. అట్ బ్యాలెన్స్ పాయింట్ టార్క్ బికమ్స్ 0, కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, K2 V స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K1 I స్క్వేర్ మైనస్ K4 అవుతుంది. V స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K2 ఇటు రైట్ సైడ్ వస్తుంటే బై K2 సో V2 ఇక్కడ I స్క్వేర్ ఉంది కదా, అది తెప్పించేయండి, డినామినేటర్ వచ్చేస్తుంది V2 స్క్వేర్ బై I స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు K1 బై K2 మైనస్ K4 బై K2 I స్క్వేర్. అంటే ఇక్కడ నేనేం చేశానంటే న్యూమరేటర్ డినామినేటర్ని I స్క్వేర్తో డివైడ్ చేసుకున్నాను. అర్థమవుతుంది, ఇక్కడ I స్క్వేర్తో డివైడ్ చేశాను, ఇక్కడ I స్క్వేర్తో డివైడ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ I స్క్వేర్తో డివైడ్ చేశాను. ఇట్స్ క్లియర్, అర్థమైంది ఇక్కడ దాకా? Yes sir. సో ఇప్పుడు V స్క్వేర్ బై జెడ్ స్క్వేర్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V బై జెడ్? V స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ అంటే ఏంది, జెడ్ స్క్వేర్. సో ఇది ఏమవుతుంది, జెడ్ స్క్వేర్. సో స్క్వేర్ ఇటు పోతే ఏమొస్తుంది, రూట్, ఇది వాల్యూ, దీనికి రూట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్గా రీస్ట్రైనింగ్ ఎప్పుడు ఏమవుతుంది, రీస్ట్రైనింగ్ వాల్యూ నార్మల్ ఎప్పుడు 0 కన్సిడర్ చేస్తాం, కాబట్టి K4 అనేది 0 అయితే దిస్ టోటల్ వాల్యూ బికమ్స్ 0. టోటల్ వాల్యూ బికమ్ 0 అంటే మనకి ఏం మిగిలింది, K1 బై K2, where K1, K2 both are constant. Therefore, impedance చూడండి, for impedance relay, what is that value? Constant. Clear? అర్థమైందా? So this is very very important. Universal torque equation is very very important. Okay, amma? Yes sir. Next, characteristics of various overcurrent relays. Overcurrent అంటే కరెంట్ ఓవర్ అయినప్పుడు రిలే ఏ విధంగా ఆపరేట్ అవుతుంది, ఓన్లీ ఫర్ కరెంట్స్. The first one is instantaneous overcurrent relay. పేరు instantaneous అంటే అప్పటికప్పుడు మాత్రమే. ఈ రిలే ఎప్పుడు ఆపరేట్ అవుతుంది చూడండి, రిలే ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే the instant overcurrent relay is one in which no intentional time delay is provided for operation. In such a relay, the relay contacts close immediately after current in the relay coil exceeds that for which is set. అంటే మనం సెట్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఆంపియర్ సెట్ చేసాము, 5 ఆంపియర్
సెట్ చేసుకున్నాం అనుకోండి, నార్మల్గా దాంట్లోకి వచ్చే వాల్యూ 3 యాంపియర్ అనుకోండి. ఈ 3 యాంపియర్ అనేది ఎక్సీడ్ అయింది అంటే 5 యాంపియర్కి రీచ్ అవుతుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, అప్పటికప్పుడు రిలే అనేది ఆపరేట్ అవుతుంది. టైంతో దానికి సంబంధం లేదు. అంటే టైంతో సంబంధం లేకుండా ఓన్లీ ఫర్ కరెంట్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేసుకొని ఆపరేట్ అయింది. దాన్ని ఏమంటారు, ఇన్స్టంటేనియస్ ఓవర్ కరెంట్ రిలే అంటారు. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ ఇన్వర్స్ టైం ఓవర్ కరెంట్ రిలే. ఇన్వర్స్ టైం అంటే పేరు ఇన్వర్స్ టైం. ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్. అంటే కరెంట్ వాల్యూ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెంట్ వాల్యూ పెరుగుతా ఉంది. ఇక్కడ దాకా మనకి రిలే ఆపరేట్ అవ్వదు. అంటే అది సేఫ్ జోన్. ఎప్పుడైతే కరెంట్ అనేది ఏ తర్వాత పెరిగిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, టైము ఫాస్ట్గా టైం చూడండి, టైం ఏమవుతుంది, తగ్గిపోతా ఉందా. అంటే కరెంట్ వాల్యూ పెరిగే కొద్దీ అంటే వెరీ ఫాస్ట్ టైంలో రిలే అనేది ఆపరేట్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్ టైం ఓవర్ కరెంట్ రిలే. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సింపుల్. టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. చూడండి, కరెంట్ వాల్యూ పెరిగింది అంటే ఫాల్ట్ కరెంట్ పెరిగింది. టైం అంటే ఏంది, రిలే టైం తగ్గిపోయింది అంటే రిలే ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ బై వేరింగ్ ది పాయింట్ ఆఫ్ సాచురేషన్ ఏంటి, ఇంకా పెరగకుండా అలాగే కాన్స్టాంట్గా, అంటే ఫాల్ట్ కరెంట్ పెరిగిపోయి అలాగే కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని బట్టి ఏమున్నాయి కేసెస్, డిఫైనైట్ టైం క్యారెక్టరిస్టిక్స్, ఇన్వర్స్ డిఫైనైట్ మినిమం టైం రిలేస్, వెరీ ఇన్వర్స్ రిలేస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్వర్స్ రిలేస్. 4 ఉన్నాయి మొత్తం. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. డిఫైనైట్ టైం అంటే ఒక స్పెసిఫైడ్ టైంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్, అంటే ఫాల్ట్ కరెంట్తో సంబంధం లేకుండా, అంటే కరెంట్ ఇలా పోతా ఉంది, ఫాల్ట్ కరెంట్ ఇలా పోతా ఉన్నప్పుడు ఒక 2 సెకండ్స్కి రిలే ఆపరేట్ అవ్వాలనుకున్నాం. అంటే ఫాల్ట్ కరెంట్ వచ్చిన తర్వాత 2 సెకండ్స్కి రిలే ఆపరేట్ అవ్వాలి. అంటే ఆ 2 సెకండ్స్ దాటింది అనుకోండి, ఆ రిలే ఆపరేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిఫైనైట్. అంటే టైంను మనం చెప్తున్నాం, ఓకే 2 సెకండ్స్ తర్వాత రిలే ఆపరేట్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ డిఫైనైట్ టైం క్యారెక్టరిస్టిక్స్. ఓకే. నెక్స్ట్ ఇన్వర్స్ డిఫైనైట్ మినిమం టైం, అంటే ఆపోజిట్, పైదానికి ఆపోజిట్ ఇన్వర్స్ అవుతుంది. అర్థమైంది పాయింట్? మీకు అర్థం అన్నది రీచ్ అవుతుందా క్లాస్? అవుతుంది సార్. ఓకే. ఇన్వర్స్ డిఫైనైట్ మినిమం టైం చూడండి ఇక్కడ, అంటే ది ఆపరేటింగ్ టైమ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫాల్ట్ కరెంట్ నియర్ పికప్ వాల్యూ. ఫాల్ట్ కరెంట్ అంటే 5 యాంపియర్ ఫాల్ట్ అనుకోండి, ఈ 5 యాంపియర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అంటే 1/5 ఇది టైం. అంటే ఫాల్ట్ కరెంట్ పెరిగే కొద్దీ ఆ రిలే ఆపరేటింగ్ టైం ఏమవ్వాలి, తగ్గిపోవాలి. అంటే ఫాస్ట్గా యాక్టివేట్ అయ్యి ట్రిప్ చేయాలి. నెక్స్ట్ వెరీ ఇన్వర్స్ అంటే ఇంకా ఫాస్ట్, ఎక్స్ట్రీమ్లీ ఇన్వర్స్ దానికన్నా ఫాస్ట్. అర్థమైంది పాయింట్? ఓకే. మొత్తం 4 ఉన్నాయి. డిఫైనైట్ టైం క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఇన్వర్స్ డిఫైనైట్ మినిమం టైం రిలేస్, వెరీ ఇన్వర్స్ రిలేస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్వర్స్ రిలేస్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్ నడుతారు. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేరియస్ ఓవర్ కరెంట్ రిలేస్ అన్నప్పుడు ఇవన్నీ రాసి ఈ డయాగ్రామ్ వేయాలంతే. ఇది డెఫినైట్ టైము, ఇన్వర్స్ డిఫినైట్ మినిమం టైము, వెరీ ఇన్వర్స్, ఎక్స్ట్రీమ్లీ ఇన్వర్స్. ఇక్కడ ఈ గ్రాఫ్ కానీ మీరు కానీ డ్రా చేస్తే మీకు ఆటోమేటిక్ మార్క్స్ వచ్చేస్తాయి అంతే. ఇది ఇంపార్టెంట్. క్లియర్? ఎస్ సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ is static relays. నెక్స్ట్ పార్ట్ ఈస్ నెక్స్ట్ టాపిక్. మనం ఇప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నాము? ఫస్ట్లో మనం నేర్చుకుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్, దాని తర్వాత డిఫరెన్షియల్ రిలేస్, దాని తర్వాత ఓవర్ కరెంట్ రిలేస్ అవన్నీ నేర్చుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు యూనివర్సల్ టార్క్ ఈక్వేషన్, దాని తర్వాత స్టాటిక్ రిలేస్. సో ఏముందంటే మైక్రో ప్రాసెసర్ రిలేస్ చూద్దాం. మనం నిదానంగా పోతాను, కొంచెం చెప్తున్నాను. టైం తీసుకున్నాయి, కొంచెం రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి నేను ఎక్కువ విషయాలు తీసుకోలేను. వీలైనంత వరకు 1/2 అవర్ 40 మినిట్స్ తీసుకుంటాను అంతే. ఇక వాయిస్ నాకు మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే. నెక్స్ట్ టాపిక్ స్టాటిక్. పేరుంది స్టాటిక్ అంటే స్టేషనరీ. ఇక్కడ చూడండి జాగ్రత్తగానండి.
ఇక్కడ స్టాటిక్ రిలేస్లో ఏముండవు అంటే దేర్ ఈస్ నో ఆర్మేచర్, దేర్ ఈస్ నో మూవింగ్ ఎలిమెంట్స్, అంటే మూవింగ్ పార్ట్స్ అనేవి ఉండవు కాబట్టి దాన్ని ఏమంటామంటే స్టాటిక్ రిలే అంటాం. అయితే వీటిలో ఏమేమి యూజ్ చేస్తాము, అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాము అండ్ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్స్ వితౌట్ మెకానికల్ మోషన్ అంటే మూమెంట్ ఉండదు, ఓన్లీ స్టాటిక్ పార్ట్స్. స్టాటిక్ అంటే స్టేషనరీ పార్ట్స్ మాత్రమే ఉంటాయి, మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి ఆ రిలేస్ ఏమంటామంటే స్టాటిక్ రిలేస్ అంటాము. అర్థమైంది పాయింట్? ఎస్ సార్. అయితే ఏమేమి యూజ్ చేస్తాము ఎలక్ట్రానిక్ కాంపోనెంట్, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్ అండ్ సో ఆన్, అంటే రిమైనింగ్ అన్ని. క్లియర్? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తెలుసు కదా మీకు, తెలుసా తెలియదు? ట్రాన్సిస్టర్స్ అంటే తెలుసు కదా, ఎస్ సార్. పిఎన్ జంక్షన్ డయోడ్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్, రెసిస్టర్, కెపాసిటర్, ఇవన్నీ దాంట్లో యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ స్టాటిక్ రిలే. సో చూడండి, దిస్ ఇస్ ది సెకండరీ పార్ట్ ఆఫ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ నుంచి మనకి ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నుంచి మనకి అంటే ఏంది, రిలేయింగ్ క్వాంటిటీ అంటే ఇక్కడ నుంచి అంటే మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో పార్ట్ చెప్తున్నాను. ది రిలేయింగ్ క్వాంటిటీ దట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ ది సిటీ ఆర్ పిటి, అంటే అవుట్పుట్ ఏంటి, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ అనేది మనం ఎవరికి ఇస్తున్నాము, రెక్టిఫైర్కి ఇస్తున్నాము. ఓకేనా? రెక్టిఫైర్ ఏం చేస్తుంది అమ్మా? రెక్టిఫైర్ ఇస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ AC to DC, అవునా కదా? ఎస్ సార్. సో DC సప్లై ఇస్తుంది. సో ఏ రెక్టిఫైడ్ అవుట్పుట్ ఈ సప్లై టు ఏ మెజరింగ్ యూనిట్, అంటే ఈ రెక్టిఫైర్ నుంచి వచ్చే అవుట్పుట్ ని మనం ఎవరికి ఇస్తున్నాము, రిలే మెజరింగ్ సర్క్యూట్ కి ఇస్తున్నాము. రిలే మెజరింగ్స్ అంటే మెజర్ చేస్తుంది సర్క్యూట్ ని. వాటిలో ఏమేమి ఉంటాయంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కంపరేటర్స్, లెవెల్ డిటెక్టర్స్, ఫిల్టర్స్, లాజిక్ సర్క్యూట్స్. ఓకేనా? నా దీంట్లో ఉండేది రిలే మెజరింగ్ సర్క్యూట్ లో ఉండేది. సో ఇవే వీటిలో ఏమిటి, కంపరేటర్స్ ఉంటాయి, లెవెల్ డిటెక్టర్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, లాజిక్ సర్క్యూట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఈ రిలే మెజరింగ్ సర్క్యూట్ నుంచి అవుట్పుట్ ఎక్కడ పోతుంది, యాంప్లిఫైర్కి పోతుంది. సో యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, ఆ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై అంటే స్ట్రెంగ్తన్ చేస్తుంది. స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడ పోతుంది అవుట్పుట్, ఆ స్ట్రెంగ్తన్ అవుట్పుట్ డివైస్కి వెళ్తుంది. సో అక్కడ నుంచి ట్రిప్ సర్క్యూట్ అంటే రిలే ఏమవ్వాలి, ట్రిప్ చేయాలి. ఎప్పుడు ట్రిప్ చేస్తుంది, ఎక్సీడ్ కరెంట్ అయినా, ఎక్సీడ్ వోల్టేజ్ అయినా, ఎక్సీడ్ పవర్ అయినా ఇవన్నీ లోపల కంపేర్ చేసుకుంటా ఉంటాయి. అంటే మనకి వచ్చే వాల్యూ, ఈ రిలే మెజరింగ్ నుంచి కంపారిజన్, మనకు వచ్చే వాల్యూ మనం పికప్ వాల్యూ కన్నా తక్కువ ఉందా అంటే తక్కువ ఉంటే ట్రిప్ చేయదు, ఎక్కువ ఉందా సో ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంటే ఆ సిగ్నల్ ని యాంప్లిఫైర్ ద్వారా అవుట్పుట్ డివైస్కి వెళ్ళి రిలే ఏమవుతుంది, ట్రిప్ చేస్తుంది. దేన్ని ఎప్పుడు రిలే ట్రిప్ చేస్తుంది, దేని ట్రిప్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ని సర్క్యూట్ బ్రేకర్కి ఇచ్చి సర్క్యూట్ బ్రేకర్ ద్వారా సర్క్యూట్ ఏం చేస్తుంది, ట్రిప్ చేస్తుంది. ఓకే, క్లియర్? అర్థమైంది ఇది బేసిక్ స్ట్రక్చర్? ఎస్ సార్. ఏం లేదమ్మా, పిఎస్పి అంతా డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ థియరీ నార్మల్ నేర్చుకుని రాసుకోవటం. ఇది ఎవరు ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ కాదు, సింపుల్ సబ్జెక్ట్. బట్ బండ థియరీ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలంతే. క్లియర్? సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్, కంపారిజన్ ఆఫ్ స్టాటిక్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్. ఫస్ట్ చూద్దాం, వాట్ ఆర్ ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టాటిక్ రిలేస్. పవర్ కన్జంప్షన్ అనేది స్టాటిక్ రిలేస్ లో ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్టాటిక్ పార్ట్స్ కాబట్టి. రొటేటింగ్ పార్ట్స్ లో పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇక్కడ ఏముండవు, మూవింగ్ కాంటాక్ట్స్ ఉండవు కాబట్టి రీప్లేస్మెంట్ ఈజీగా ఉంటుంది. ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయింది, ఇట్ క్యాన్ బి రీప్లేస్ వెరీ ఈజీలీ. తుప్పు పట్టవు, మూవింగ్ పార్ట్స్ ని గ్యారంటీ తుప్పులు పడతాయి. నెక్స్ట్, రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, లాంగ్ లైఫ్. నెక్స్ట్, మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బాగా అంటే ఏంది స్టాటిక్ డివైస్ కదా కాబట్టి మెయింటెనెన్స్ చాలా సింపుల్ గా ఉంటుంది. కంపేర్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్ వీటితో పోల్చుకుంటే ఇది లైఫ్ ఎక్కడైతే ఎక్కువగా వస్తుంది.
నెక్స్ట్ దేర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ ఆన్ ఆపరేషన్ ఆఫ్ స్టాటిక్ రిలేస్. గ్రావిటీ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్లో ఉంటుంది, గ్రావిటీ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఫ్లక్స్ హై రిలక్టెన్స్ నుంచి లో రిలక్టెన్స్ పాస్ అయ్యేటప్పుడు అది అట్రాక్ట్ చేయబడుతుంది. అంటే అట్రాక్ట్ అంటే ఎప్పుడు అట్రాక్ట్ చేయబడుతుంటే గ్రావిటీ ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇది స్టాటిక్ కదా, గ్రావిటీ ఎఫెక్ట్ అనేది ఉండదు. క్లియర్? అర్థమవుతుందమ్మా చెప్పింది? అర్థమవుతుంది సార్. ఇవన్నీ మనము నార్మల్ నేర్చుకోవాలి, తప్పదు. ఇవన్నీ మీరు బ్యాడ్ చేయాల్సిందే, ఇన్ని పాయింట్స్. బట్ కాన్సెప్ట్ వరకు ఈయన చేయొచ్చు. సో ఇవి చాలా పాయింట్స్ ఉన్నాయి, అంత అవసరం మనకి 5 మార్క్స్ కడతారు, 2 మార్క్స్ కడతారు, 5 నేర్చుకొని సరిపోతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిక్ రిలేస్. ఫస్ట్ లిమిటేషన్స్ చూద్దాం, ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి. సో దీనికి ఏం సప్లై కావాలి? డీసీ సప్లై కావాలి. ఎందుకంటే మనం దీంట్లో ఏమి యూజ్ చేస్తున్నాం? రెక్టిఫైర్ చేస్తున్నామా? కరెక్టా కాదా? ఎస్ సార్. రెక్టిఫైర్ యూజ్ అండ్ ఇట్ కన్వర్ట్స్ ఏసీ టు డీసీ. అంటే మనకు కావాల్సిన మొత్తం డీసీ సప్లై, అన్నిటికీ డీసీ సప్లై ఇవ్వాలి. దేనికి? రిలే మెజర్ సర్క్యూట్ డీసీ కావాలి, యాంప్లిఫైర్కి డీసీ కావాలి, అవుట్పుట్ డివైస్ డీసీ కావాలి, ట్రిప్ సర్క్యూట్ డీసీ కావాలి. అంటే ఇది డీసీ మీద అప్లై వర్క్ అవుతుంది. అదొక లిమిటేషన్. ఏసీ మీద వర్క్ కాదు, డీసీ సప్లై కావాలి. నెక్స్ట్ స్టాటిక్ రిలేస్ ఆర్ సెన్సిటివ్ టు వోల్టేజ్ స్పైక్స్ ఆర్ వోల్టేజ్ ట్రాన్సియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ ట్రాన్సియన్స్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు అవి డ్యామేజ్ అవుతాయి, కాబట్టి చాలా వెరీ సెన్సిటివ్ టు వోల్టేజ్ ట్రాన్సియన్స్. నెక్స్ట్ సెమీ కండక్టర్ కాంపోనెంట్స్ ఆర్ సెన్సిటివ్ టు ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది, డిశ్చార్జ్ అయినప్పుడు సెమీ కండక్టర్ డివైస్ ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ డివైస్, రిమైనింగ్ అన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్ డివైస్. ఎలక్ట్రికల్ వేరు, ఎలక్ట్రానిక్స్ వేరు. ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటంటే స్మాల్ కరెంట్ కావాలి వీటికి అందరికి, ఎలక్ట్రికల్కి లార్జ్ కరెంట్ కావాలి. సో ఈ సెమీ కండక్టర్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, చాలా సెన్సిటివ్ కాబట్టి ఏమవుతాయి, డిశ్చార్జ్ అయినప్పుడు ఆటోమేటిక్, అంటే సింపుల్ అమ్మా, ఒకవేళ హై కరెంట్ అనేది ఫ్లో అయితే ఈ డ్యామేజ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకుని చాలు. ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాటిక్ రిలేస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అంబియంట్ టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. డయోడ్ లో కూడా టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుంది మీకు తెలుసా? మీరు ఈడీసీ నేర్చుకున్నారు కదా. సో ఇవి ఎన్ని ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతాయి, కాబట్టి టెంపరేచర్ కూడా ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏజింగ్ ఎఫెక్ట్. ఏదంటే ఎక్కువ రోజులు మనం పర్చేజ్ చేసి 1 or 2 years అనుకోండి, దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, సరిగ్గా ప్రాపర్గా పనిచేయదు. అంటే టెంపరేచర్ పెరిగినా పనిచేయదు, ఏజ్ పెరిగినా పనిచేయదు. సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది స్టాటిక్ రిలేస్. సో చాలా ఉన్నాయి, అంత అవసరం లేదు మనకి. ఏదైనా మీరు 5 to 6 నేర్చుకుని సరిపోతుంది. అర్థమైందమ్మా ఇక్కడ దాకా? అర్థమైంది సార్. చెప్పండి, వాట్ ఈజ్ యూనివర్సల్ టార్క్ ఈక్వేషన్ లో? యూనివర్సల్ టార్క్ ఈక్వేషన్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? కరెంట్ వైండింగ్ ఉంటుంది, వోల్టేజ్ వైండింగ్ ఉంటుంది, కొన్నిటి బట్లో కరెంట్ వోల్టేజ్ వైండింగ్ ఉంటుంది, ఇంకోటి రీస్ట్రైనింగ్ వైండింగ్, రీస్ట్రైనింగ్ కాయిల్ ఉంటుంది. అంటే ఇది K1I² అంటే కరెంట్ వైండింగ్, K2V² అంటే వోల్టేజ్ వైండింగ్, K3VA అంటే బోత్ వైండింగ్స్ ఆర్ ప్రెసెంట్, K4 అంటే రీస్ట్రైనింగ్ కాయిల్, స్ప్రింగ్ కాన్స్టెంట్ ఉంటుంది కదా అది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనివర్సల్ టార్క్ ఈక్వేషన్ నేర్చుకోండి. దీని తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఓవర్ కరెంట్ రిలేస్, ఇది ఇన్స్టంటేనియస్ ఓవర్ కరెంట్ రిలే. నెక్స్ట్ ఇన్వర్స్ టైప్ ఓవర్ కరెంట్ రిలే, దాంతో డెఫినెట్ టైమ్, ఇన్వర్స్ డెఫినెట్ టైమ్, వెరీ ఇన్వర్స్, ఎక్స్ట్రీమ్లీ ఇన్వర్స్ రిలేస్. అవి అయిపోయిన తర్వాత స్టాటిక్ రిలేస్. స్టాటిక్ రిలేస్ మనం ఇప్పుడు నేర్చుకున్నాము, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ స్టాటిక్ రిలే నేర్చుకున్నాము. దాని తర్వాత అడ్వాంటేజెస్, అదే అప్లికేషన్స్ ఆఫ్ స్టాటిక్ రిలేస్. దాని తర్వాత వచ్చి లిమిటేషన్స్ ఆఫ్ ది స్టాటిక్ రిలేస్. సో నెక్స్ట్ క్లాస్లో మనము 1 by 1 నేర్చుకుంటాము. అదే స్టాటిక్ ఓవర్ కరెంట్ రిలేస్, స్టాటిక్ టైం కరెంట్ రిలేస్, స్టాటిక్ టైం కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇవన్నీ మనం నెక్స్ట్ 2 క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో అందరూ సిలబస్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి అందరి? సార్ బాగానే ఉన్నాయి సార్. అందరూ సెకండ్ యూనిట్ అయిపోతుందా? సెకండ్ యూనిట్ అయిపోయింది సార్. రవీంద్ర సార్ సెకండ్ యూనిట్ సార్. మిగతా వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేస్తున్నారు సార్. ఓకే హెచ్ఓడి సార్ ఇంకా ఫస్ట్ యూనిట్ లో. ఓకే హెచ్ఓడి సార్. ఓకే ఓకే నేను చూద్దాం. నేను కొంచెం చిన్న ఈ మధ్య చెప్పలే కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే నేను ఎక్కువసేపు చెప్పలేను, నాకు కొంచెం అన్ఈజీగా ఉంటుంది బాడీ, కొంచెం టైం పడుతుంది అమ్మా, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే సార్, పర్లేదు సార్.
సరేనమ్మా, నెక్స్ట్ క్లాస్ రేపు నెక్స్ట్ క్లాస్ చూద్దాం. సార్ అటెండెన్స్ సార్. అటెండెన్స్ పంపి ఇమ్రాన్. ఓకే సార్. ఒక 2 వీక్స్ అడ్జస్ట్ అవ్వండి అమ్మా. 2 వీక్స్ అడ్జస్ట్ అవ్వండి. నేను ఎక్కువసేపు చెప్పలేను, నాకు బాగా ఫుల్ బాడీ స్ట్రెయిన్ లో ఉంటది, అంటే హెడేక్, ఈ నీరసం ఎక్కువ ఉంటది. కొంచెం 2 వీక్స్ అడ్జస్ట్ అవుతే అది నేను రికవర్ చేసుకుంటాను. ఓకే సార్. ఓకే, అర్థమవుతుంది కదా? చెప్పేది అర్థమవుతుందా పోనీ? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. ఓకే, ఇమ్రాన్ పంపించినావా? సార్ స్క్రీన్ షాట్ తీసుకున్నా సార్. పంపించు.